పట్టుకొని చెంచుల కోనకు నేనే పోతే చెంచురాయి వెంటనొచ్చే నాయనా కున మీద మనసే పోయే కున మీద మనసే పోయే చించుబుటి పట్టుకొని చెంచుల కోనకు నేనే పోతే చెంచురాయి ఎంటనొచ్చే నాయనా కొర మీద మనసే పోయే కొర మీద మనసే పోయే ఆకువిరి కొండ మీద ఉలకాసేటి చిన్నవడా ఆవునిస్తాముకోరా నాయనా దుడనిస్తాను దున్నుకోరా దుడనిస్తాను దున్నుకోరా దుడనిస్తాను దున్నుకోరా దుడనిస్తాను దున్నుకోరా. అందరికీ నమస్కారం. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి విచ్చేసింది. ఇక్కడ మంచి సీనియర్ కళాకారులు, అలాగే జానపద కళారత్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు గారిని ఈరోజు మనం కలవబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్తి పేరు అయితే లొట్ల రామకృష్ణబాబు. అయితే ఎక్కువగా ఏంటంటే ఎల్ఆర్ కృష్ణబాబు అని నామకరణం చేశారు. అది అలా కంటిన్యూషన్ అవుతుంది. మాది జంగారెడ్డిగూడెం. నేను చిన్ననాటి నుంచి కూడా జానపదమే ప్రాణపదంగా ఎంచుకొని, నాకు జానపదం అంటే చాలా ఇష్టం. దాని మీదే పాటలు రాయటం, అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ముని గారు ఏకలవ్య శిష్యుడిని కూడా. ఎందుకంటే ఆయన పాటలు నేను విని కోడిపిల్ల అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట నేర్చుకుని చాలా పేరు తెచ్చింది. అలాగే గద్దర్ గారిది కూడా ఒక పాట వినేవాడిని, ఏంటి జమ్మాల్ మర్రి 1000 కాళాజీరని. ఇలాంటివి అనేక మంది. ముఖ్యంగా అంటే నేను ఈ స్థాయికి రావడానికి గల కారకులు ప్రజానాట్య మండలి, అందులో ఎక్కువ కాలం నేను పనిచేశాను. అలాగే నా తోటి కళాకారులు కూడా ఎంతోమంది సహాయ సహకారాలతోటి ఈ జానపదాన్ని ఎంచుకుంటాం. నాకు ఇష్టం బాగా. సార్, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి పాటతో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువుకి, అలాగే అమ్మలగన్న అమ్మ మన భారతమాతకు, ఎండనక వాననక చలనక మంచులో కూడా సరిహద్దుల్లో కాపలా కాసి మన స్వేచ్ఛావాయులు పీల్చుకునేలాగా చూస్తున్నటువంటి సిపాయిలందరకు, అలాగే బురద నుంచి కష్టపడి చెమటంతా రాల్చి బురద నుంచి బువ్వం తీసి మనకు అన్నం పెడుతున్న రైతన్నలకు శిరసు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ, భారత మాతకు జై అనరా, భాగ్య విధాతకు జై అనరా, భారత మాతకు జై అనరా, భాగ్య విధాతకు జై అనరా. వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఆ వందే మాతరం. బౌద్ధులు, జైనులు, పారసీకులు, హిందూ ముస్లిం అందరినీ, హిందూ క్రైస్తవు అందరినీ, కులమత భేదాలేవి చూపక లాలనతో ప్రేమించిన మన భారత మాతకు జై అనరా, భాగ్య విధాతకు జై అనరా. వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఆ వందే మాతరం. అమ్మలగన్న అమ్మకం భారతమాతకు మనం అందరం కూడా మరి జై 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 భారతమాతకు, జై 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 భారతమాతకు. సరే అండి, చాలా అద్భుతంగా పాడి వినిపించారు. అలాగే సార్, మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? సుమారుగా 45 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి. అంటే మీరు ఏ కళారంగాలు మీకు? నేను మొదటిసారిగా మా నాన్నగారు మా రామాలయం ఉంది జంగారెడ్డి ఈ సేవ దగ్గర, అది బందిలదొడ్డి సెంటర్ అనేవారు, అక్కడ రామాలయం ఉంది. నేను మొదటిసారిగా విన్న పాట ఏంటంటే చెక్క భజన చేసేవారు అన్నమాట. అందరూ చక్క చుట్టూ తిరిగి మధ్యలో పెద్ద దీపం ఒకటి వెలిగించారు. బంతి ఏదిర తమ్ముడా పూ బంతి ఏదిర లక్ష్మణ, బంతి ఏదిర తమ్ముడా పూ బంతి ఏదిర తమ్ముడా, అన్నయ్య నేనేమి చేదు అతనే మాయే గదరా అంటూ మా నాన్నగారు చెక్క భజన చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు నా మనసులో
ఆ బీజం పడింది పాట అనేది. అవును. పడ్డ తర్వాత అక్కడ మా ప్రాంతంలో పొట్టురాములు గారు అని చెప్పి అచ్యుతరాములు గారు అంటారు. నిక్ నేమ్ ఏంటంటే పొట్టురాములు గారు బుర్రకథలు చెప్తారు. మా పేటలో రిహార్సల్ పెడుతుంటే చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఆ డక్కి కొట్టిన వాళ్ళంటే మళ్ళీ కొట్టనిచ్చేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళకి ఏం మాకు అక్కడ టీకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు వీళ్ళకి ఏం చేయాలని చెప్పి టీ అంటే టీ ఇలా తెచ్చిపెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు మేము నెమ్మదిగా అలాగే నేర్చుకున్నాను బుర్రకథ. కూడా నాన్న సాహెబ్ గారు మా గురువు గారు, ఆయన ద్వారా అది అనుకోకుండా స్టేజ్ ఎక్కవలసి వచ్చింది. వాళ్ళు ఆవిడ గారికి కాలు ఇరిగిపోతే ఆర్థిక సాయం చేసేవాళ్ళు లేకపోతే నాకు డక్కి కొడతాం వచ్చు, అంత పాడతాం వచ్చు, అంతే, ఒక్క మాట కూడా రాదు. అయినా ఆయన నన్ను కోరితే మా పేటలోని హరిజన్పేటలో పెడితే నాకు తెలిసి ఆ రోజుల్లోని 700 రూపాయలు కలెక్షన్ చేసాం 45 సంవత్సరాల కిందట. అప్పుడు అవి ఇస్తే ఆయన నిజంగా నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన నోటి మాటే ఈ రోజున మరి నిజంగా రాష్ట్ర స్థాయే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు నా అభిమానం నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ ప్రదర్శన చేయించడం నిజంగా పెద్దల ఆశీస్సులే. సార్, అయితే మీరు బుర్రకథ ఇంకా అంటే జానపదాలు కాకుండా బుర్రకథ కావచ్చు, చెక్క భజన అంటున్నారు, ఏవేవి దాంట్లో? పల్లి శుద్ధులు, అలాగే ఆంధ్ర జాలరీ కూడా చేసేవాడిని. రవీంద్ర భారతి, అలాగే మన బరోడా, ఓసూరు, తమిళనాడు, ఇలాగ చాలా రాష్ట్రాల్లో నేను ఆంధ్ర జాలరీ కూడా చేశాను. అంటే అప్పటికి ఇంకా సినిమా రాలే, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇంకా ఉన్నాయి నా దగ్గర ఆంధ్ర జాలరీ చేసినాయి. అది ఎలా అంటే మా గురువుగారు డాన్స్ మాస్టర్ జొన్నలగడ్డ జనార్దన్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఎక్కువ నాకు అది కూడా ఫోక్ డాన్స్లు క్లాసికల్ నేర్చుకుని ఎక్కువ ఫోక్ మీద నా మనసు ఉండేది. కాబట్టి జానపద నృత్యం కూడా నేను నేర్చుకొని నేను ప్రతి విద్యాలయాల్లోని మన సంస్కృతి సాంప్రదాయాలకి గుర్తుగా ఉండాలని చెప్పి ఎన్ని సినిమా పాటలు పెట్టినా ఒక 10, 12 జానపదాలు ఖచ్చితంగా పిల్లలకి నేర్పుతుంటాను. సరే, అయితే ఇంకొక మంచిది ఏదైనా మంచిదంటే ముందుగా నేను చెప్పేది ఒకే ఒకటి, ఏ మనిషి అయినా వీడు పనికిరాడురా అనే మాట చాలా తప్పు. వీడు వేస్ట్ రా అంటాం, చాలా తప్పు. వాళ్ళలో కూడా ఏదో నైపుణ్యం దాగుంటుంది. దానికి ఉదాహరణకి ఒక గొంగళి పురుగుని తీసుకుందాం. గొంగళి పురుగుని పట్టుకోగలం మనం? పట్టుకోలేము, ఒళ్ళంతా గగ్గర పొడుస్తుంది. అదే గొంగళి పురుగుని మనం అగ్గిపెట్టలో పెట్టి ఒక 10 రోజులు దాచాను నేను, అసలు ఏంటి నిజమా కాదని. 10 రోజులు దాటిన తర్వాత సీతాకోక చిలుగ్గా మారి ఎగిరిపోయింది. అంటే మనల్ని మనం మార్చుకోవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని ఒక గొంగళి పురుగు చెప్పింది. దానికి ఉదాహరణ జయరాజ్ గారు ఒక మంచి పాట, మీరు కూడా వినే ఉంటారు. శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు. మిత్రమా, జీవితం మళ్ళీ వస్తుంది అనుకుంటే ఏమో పొరపాటు. ఇదే జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలన్నా, ఎంత అథాపాతానికి నీ అంతటి నువ్వు వెళ్ళిపోవాలన్నా ఈ జీవితమే. కాబట్టి జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో అంటూ జయరాజ్ గారికి మరి మన నిజంగా శిరస్సు వంచి పాదాబంధాలు చేయాలి. మంచి పాట మీద, చాలా బాగుంటుంది పాట. మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు సార్. అలాగే మీ వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంది సార్. మీరు అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా కొంచెం చెప్పండి. మా కుటుంబం అయితే మా నాన్నగారు ఇంతవరకు మనకి బావిలు ఉండేవి, అంటే తవ్వి దాన్ని రాయితో కట్టేవాళ్ళు. ఆ రాయి మలిచేవాడు అన్నమాట మా నాన్నగారు. రాయి మలిచి ఆ నుయ్యంతా కట్టుకుంటే వచ్చేవాడు. మాదంతా కష్టజీవుల కుటుంబమే, కట్టుకుంటే వచ్చేవారు. మా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడే, నాకు తెలిసి నా వయసు 11, 10 ఉంటుంది. నేను 4వ తరగతి చదువుతుండగా, పూర్తిగా కూడా చదవలే, అప్పుడు చనిపోయారు మా నాన్నగారు. అప్పుడు నన్ను కూడా ఒక పనిలో పెట్టారు. అప్పుడు ఏం చేస్తాం, చిన్నపిల్లలు నిజంగా బాలకార్మికుడిగా నేను బ్రతికాను. ఒక గొప్ప విషయం ఏంటంటే అది చెప్పాలి మనం. తీసుకెళ్ళి అక్కడ దుర్గారావు గారిదని హోటల్ ఉండేది మా ఊళ్ళో, పెట్టారు. అక్కడ పెడితే వాళ్ళు ఏం చేశారు, తొలిసారిగానే పాలు పట్టుకెళ్ళమని ఇచ్చారు, వేడి పాలు. అవి సగానికే ఉన్నాయి, తలపైన పెట్టుకుంటే అది బ్యాలెన్స్ కుదరక ఆ తెపాల పాలు పడిపోయి, ఆ పడిపోతున్న తర్వాత పారిపోయి ఆ తర్వాత మా మామయ్య గారి దగ్గరికి వచ్చాక తాపి పని నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఇంచుమించుకి పెళ్ళి అయ్యే వరకు కూడా తాపి పని చేశాను నేను, చాలా కష్టపడి. ఆ తర్వాత ఏంటంటే మా అమ్మ, మా నాన్న, మేము నలుగురు
నా తర్వాత ముగ్గురు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు నా అబ్బాయి ఏమో ఎంఎస్సీ చదివాడు, కోడలు కూడా ఎంబీఏ చదివింది. 2 మనవరాలు మనవడు. ఇది మా పరిస్థితి. అంటే మీకు వారసత్వంగా వచ్చిందంటారు ఈ కళ? మా నాన్నగారిని చూసి నేను నేర్చుకుని ఎక్కువ ఫోక్ అనమాట. ఉదాహరణకి నాగులమ్మో నాగులమ్మ నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నీ ఇంటి ముందర గిలక నీ ఇంటి ముందర గిలక ఆ గిలక పక్కనే చిలక ఆ గిలక పక్కనే చిలక చిలకోలే 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 చెంగున ఎగురుతురావే నల్ల రామ చిలక నాగులమ్మో 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 నల్ల రామ చిలక నీ ఇంటి పక్కన తాడి నీ ఇంటి పక్కన తాడి ఆ తాడి పక్కన లేడి లేడోలే 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 చెంగున ఎగురుతురావే నల్ల నాగులమ్మ లేడోలే చెంగున ఎగురుతురావే నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటెనక గడ్డివాము ప్రతి ఇంటి వెనకాల గడ్డివాము ఉండేది రైతులకి. ఇప్పుడు గడ్డివాము లేవు, కనీసం ఎడ్లు చావుడులు లేవు, ఏమీ అంతా కూడా అంతరించిపోతుంది. ఎందుకంటే కట్టుకోలికి అమ్మేస్తున్నారు, అన్ని కఠినంగా కోసేస్తున్నారు. నీ ఇంటెనక గడ్డివాము ఆ వాములో ఉన్నది పాము పామోలే 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 బొసలు కొడుతూ రావి నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో. అద్భుతంగా పాడారు. అలాగే సార్, మీకున్న అనుభవంలో మాకు అయితే ఏమాత్రం లేదు, మీరు చాలా గొప్ప వాళ్ళు. అలాగే మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అంటే మీరు బయట ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదంటే స్కూల్లో డ్యాన్సులు ఏదైనా చేస్తానంటున్నారు. మీరు చేసే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? అంటే జానపదాల్లోనే చేస్తారా, ఇంకా ఏమన్నా? ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏ సీఎం గారు వచ్చినా మీ టీం వెళ్తాం. అప్పుడు పల్లి శుద్ధులు చెప్తాం. ముగ్గురేమో పల్లి శుద్ధులు వేషాల్లో ఉండి 2 డప్పులు 5 మెంబర్స్ చేస్తాం. అది నా దృష్టి ఏంటంటే ఏ సీఎం వచ్చినా మమ్మల్ని పిలుస్తారు. అది తప్పనిసరిగా. తర్వాత ఏంటంటే జిల్లాలోని కొన్ని టీములని మేము డిపిఆర్ఓ ద్వారా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఎన్నిక కాబడిన టీములు మా టీం ఒకటి ఎన్నికైంది, అది కూడా చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే నేను అనుకోకుండా ఒకసారి ఢిల్లీ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం. ఒక రోజు వెళ్తే వాళ్ళు 2 రోజులు చేయించారు. అలాగే భూపాల్ ఒక రోజు పంపితే వాళ్ళు 3 రోజులు చేయించారు. ఓసూరు ఒక రోజు పంపితే 3 రోజులు చేయించారు. అది చూసి గవర్నమెంట్ ఓహో బాగుందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడికి మా బృందాన్ని పంపిస్తున్నారు. ఇంకొక అదృష్టం ఏంటంటే ఆర్కెస్ట్రా లాగా 2-3 ప్రోగ్రామ్స్ ఆగిపోయి అప్పుడు ఆలోచన చేసి ప్రోగ్రామ్ ఆగకూడదని చెప్పి ఈ కంచె నేర్చుకోవడం మా ప్రజానాట్య మండలి ద్వారా ఇది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు గజల్స్ కూడా పాడతాను నేను. గజల్స్ అంటే ఉదాహరణకి నేను ఎక్కడికి వెళ్ళినా సృష్టికి మూలం అమ్మ, ఎవరు చెప్పేది కూడా అదే. నేను ఢిల్లీలో తెలుగు భవన్లో పాడేటప్పుడు సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా, అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా, అమ్మా 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 అమ్మా. ఇలా పాడుతుంటే ఒక ఆయన లేచాడండి సభలోంచి, ఆప ప్రతి ఊడు పాట రాసేవాడు అమ్మే, పాడేవాడు అమ్మే, అమ్మ అమ్మ నాన్న కష్టం లేదా, నాన్న మనిషి కాదా అంటే ఇప్పటికి పాడితే నాన్న పాట పాడలే దీపో అన్నాడు. నాకు నిజంగా అంతకుముందు ఒక 10 రోజుల ముందు మహానుభావుడు రెంటాల గారు రాశారు నాన్న మీద ఒక పాట. ఇది బాగా వినాలి అందరూ. ఏంటంటే అమ్మ తన కుటుంబం ఏమవుతుంది, తన భర్త ఏమవుతాడు, రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని అనునిత్యం ఆలోచించేది ఎవరంటే ఒక అమ్మ. అమ్మ
ప్రతి అనుక్షణం కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి ప్రతి చిన్న విషయానికి. ఎందుకంటే ఆవిడ నెత్తి మీద ఎప్పుడు నీటి కూడా ఉంటుంది. అవును. మరి నాన్న అంతకంటే ఎక్కువ బాధపడతాడంట. మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ HK టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.